అభి, అల్లుడు గారు. హలో. హలో అంకుల్, నేను అభిని. బాబు చెప్పండి. సారీ అంకుల్. ఏమైంది బాబు? రాత్రి నా ప్రవర్తనతో మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. చచ్చే, అలాంటిదేం లేదు బాబు. ఎందుకు అంకుల్ దాస్తారు? కూతురు ఫస్ట్ నైట్ రోజున అల్లుడు అలా సీరియస్గా వెళ్ళిపోతే ఏ తల్లిదండ్రులైనా బాధపడకుండా ఎలా ఉంటారు చెప్పండి? ఇంట్లో చిన్న ప్రాబ్లం వచ్చింది అంకుల్. సడన్గా తెలిసేసరికి టెన్షన్గా రావాల్సి వచ్చింది. ఆ టెన్షన్లోనే భూమిని కూడా రమ్మని ఫోన్ చేయాల్సి వచ్చింది. ఏమైంది బాబు? ఏం లేదు అంకుల్, ఇట్స్ ఏ మైనర్ ప్రాబ్లం. మిస్బిహేవ్ చేసి మిమ్మల్ని హర్ట్ చేసినందుకు వెరీ వెరీ సారీ అంకుల్. ఏమనుకోవద్దని అత్తయ్య వాళ్ళకు కూడా చెప్పండి. అలాగే బాబు. ఓకే అంకుల్. మంచిది. ఏంటండి, ఎవరండి ఫోన్లో మాట్లాడుతున్నారు? అల్లుడు గారితో. అల్లుడు గారా? ఏంటట? ఏమీ లేదు, రాత్రి జరిగిన దానికి ఏమీ అనుకోవద్దని మనకు సారీ చెప్తున్నారు శాంతి. ఏదో చిన్న ప్రాబ్లం ఉండటం వల్ల వెళ్లాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఏవండి, నాకెందుకో ఈ అబ్బాయి ఓ పట్టాన అర్థం కాడనిపిస్తుంది. ఈ విషయం ఏదో రాత్రి చెప్తే మనకి భయము కంగారు ఉండేవి కాదు కదా. టెన్షన్లో ఉండటం వల్ల చెప్పలేకపోయానని చెప్పారులే. ఏం టెన్షనో ఏంటో, రాత్రంతా మనల్ని టెన్షన్ పెట్టి చంపాడు కదండి. వీడెవడో తెలుసు భూమి నీకు? ఆ రోజు ఆ అమ్మాయి నన్ను అవమానించినప్పుడు తన పక్కనున్నది వీడే. ఆ అమ్మాయిని నేను పట్టుకోవాలంటే వీడే నాకు ఆధారం, ఆయుధం. నా ఫ్రెండ్ ఒకడు ఏసీపీ ఉన్నాడు, వాడికి ఫోటో ఇచ్చి మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయమని చెప్తాను. వీడు దొరికితే ఆటోమేటిక్గా అది కూడా దొరికినట్టే. చిన్న విషయమే కదా, రోజులు గడిచే కొద్దీ మర్చిపోతాడనుకున్నా. కానీ రోజు రోజుకి అభి దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. శ్రీమంత్ ఫోటో గీయించారు, వెతికిస్తానంటున్నారు. దొరికితే రివెంజ్ తీర్చుకుంటా అంటున్నారు. మై గాడ్, ఇలాంటి సిచ్యువేషన్లో అభికి శ్రీమంత్ దొరికితే పరిస్థితి ఏంటి? అసలే శ్రీమంత్ నా మీద చాలా కోపంగా ఉన్నాడు. అందుకని ఖచ్చితంగా నా గురించి అభికి చెడిగానే చెప్తాడు. అంతేకాక మా ఇద్దరి మధ్య లవ్ అఫైర్ ఉందని నాన్నకి అబద్ధం చెప్పాడు. ఇప్పుడు అభికి కూడా అలాగే చెప్తాడేమో. ఒకవేళ అలా జరిగితే పరిస్థితి ఏంటి? కోటికి బురదంటిన విషయంలోనే ఇంత సీరియస్ అయిన అభి శ్రీమంత్ చెప్పే విషయానికి ఇంకెంత సీరియస్ అవుతాడో. ఏం చేయాలి? పరిస్థితి అంత దూరం రానివ్వకుండా పెళ్లికి ముందే ఈ విషయం ఎందుకు చెప్పలేదని చాలా సీరియస్ అయిపోతాడేమో. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదత్తయ్య. రాత్రి అభి అలా చేసినందుకు బాధపడుతున్నావు కదూ? అదేం లేదత్తయ్య. ఎందుకమ్మా అబద్ధం చెప్తావు? సంతోషంగా ఉండాల్సిన మొదటి రాత్రి రోజు భర్త చేయి చేసుకుంటే భార్య ఎంత బాధపడుతుందో ఒక ఆడదానిగా నీ మనసుని బాధని అర్థం చేసుకోగలనమ్మా. చూడమ్మా, ఆది నీతో చెప్పిన విషయం నువ్వు అభి దగ్గర దాచావన్న కోపంతోనే వాణ్ణి మీద చేయి చేసుకున్నాడే తప్ప నీ మీద కోపంతో కాదమ్మా. ఏదో ఆవేశంలో అలా జరిగిపోయింది. నువ్వివేమీ మనసులో పెట్టుకోకు. 2-3 రోజులు ఆగితే అన్నీ అవే సర్దుకుంటాయి. అత్తయ్య, నేను ఈ విషయాన్ని రాత్రి మర్చిపోయాను. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చి జరిగిన దానికి చాలా ఫీల్ అయ్యారు. అంతేకాదు, సారీ కూడా చెప్పారు.
చాలా ఫ్రీగా మాట్లాడారు. నీకు ముందే చెప్పాను కదమ్మా, వాడి కోపం పాల పొంగులాంటిదని. అమ్మా భూమి, నువ్విక్కడే ఉంటే జరిగిందాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటావని, నీ మనసుని రిలాక్స్ చేయడం కోసం వాడు నిన్ను ఫామ్ హౌస్ కి తీసుకెళ్లాలని ప్రోగ్రాం ఫిక్స్ చేశాడు. అత్తయ్య, అవునమ్మా, మన ఫామ్ హౌస్ చాలా బాగుంటుంది. అక్కడికి వెళితే నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పైగా సరదాగా వెళ్ళినట్టు కూడా ఉంటుంది. త్వరగా రెడీ అవ్వమ్మా, వెళుతూ గాని. మ్, ఇదేంటి వీళ్ళంతా అపరిచితుల్లా ఉన్నారు? ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో అస్సలు అర్థమే చావట్లేదు. రాత్రేమో రచ్చరచ్చ చేసి ఇల్లు పీకి పందిరేశారు, తెల్లారేసరికి పాలు నీళ్ళ కలిసిపోయారు. హ్మ్. అమ్మా, ఈ విషయం వెంటనే అనుకు చెప్పాలి. అల్లుడు గారు ఫోన్ చేశారా? ఇంట్లో ఏదో చిన్న ప్రాబ్లం రావటం వల్ల అలా వెళ్లాల్సి వచ్చిందని, జరిగిన దానికి ఏమి అనుకోద్దని సారీ కూడా చెప్పారా? అవునా? అల్లుడు గారు చాలా పర్ఫెక్ట్గా ఉండే మనిషి అన్నయ్య. రీజన్ లేకుండా అతను ఏ పని చేయడు. మనమే అనవసరంగా ఏదేదో ఊహించుకొని అల్లుడు గారిని తప్పు పట్టాము. ఆ, సార్ కొరియర్ సార్ ఆనంద్ గారికి. నేనే తీసుకురా. సంతకం పెట్టి తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఏమైందన్నయ్య? శ్రీమంత్ వాడు మనకి కొరియర్ పంపించడం ఏంటన్నయ్య? ఏం పంపించుంటాడు? ఒకసారి ఓపెన్ చేసి చూడండి అన్నయ్య. మోసపోయాన్రా. భూమి మళ్ళీ నన్ను మోసం చేసింది. అది మారదురా. అన్నయ్య, అలా మాట్లాడే పరిస్థితి తనే తీసుకొచ్చిందిరా. ఫస్ట్ టైం రా, లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా మాట్లాడటం. ఛా! హలో, నేనంకుల్ శ్రీమంత్ని. శ్రీమంత్. ఫోటో చూసారా సార్? ఆ ఫోటో ఎందుకు పంపించానో తెలుసా సార్? ఇప్పటికైనా మీకు నిజం తెలియాలని. మీకు నిజమేంటో తెలుసు సార్. మీ అమ్మాయికి ఫస్ట్ నైట్ రోజైనా కూడా నా దగ్గరకు వచ్చి నేను అక్కడ ఉండలేను, నీతో వచ్చేస్తాను అని నా దగ్గర బాధపడింది సార్. ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి సార్ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అనడానికి? సార్, నేను మీ అమ్మాయి వెంట పెడతాను, టీస్ చేసి ఏడిపిస్తేనో నన్ను శిక్షించే హక్కు మీకుంది సార్. కానీ ఇద్దరం ప్రేమించుకుంటే నా ఒక్కడికే శిక్ష విధించారు సార్. అదేం న్యాయంగా లేదు సార్. పెళ్లి చేసుకుని మీ అమ్మాయి అక్కడ హాయిగా సంతోషంగా ఉంటే నేను మాత్రం మీ చేతిలో దెబ్బలు తిని అవమానంతో బతుకుతున్నాను సార్. మీరు నాకు చేసిన అవమానానికి వేసిన శిక్షకి బదులు తీర్చుకోవడానికి ఈ ఫోటోల్ని మీ అల్లుడింటికి పంపించొచ్చు. కానీ అలా చేస్తే భూమి జీవితం నాశనం అవుతుంది సార్. నలుగురిలో మీ పరువు పోతుంది సార్. అలా చేయడానికి నేను మోసగాడినో దుర్మార్గుడినో కాదు సార్. నేను ఏ తప్పు చేయలేదు.
అయినా నన్ను శిక్షించారని చెప్పడానికి మాత్రమే ఈ ఫోటో మీకు పంపించాను. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి సార్. ఉంటాను సార్. అన్నయ్య, నమస్తే మేడం. నమస్తే. భూమి పద. అంజీ, సార్ ఆ బ్యాగ్ తీసుకో. అలాగే. పద. వావ్. సూపర్ అండి. ఫామ్ హౌస్ చాలా బాగుంది. నిజంగా చాలా అందంగా ఉంది. నీకంటేనా? నువ్వింత ఆనందంగా అటు ఇటు తిరుగుతుంటే నిన్నే చూడాలనిపిస్తుంది. నిన్ను ఏ వైపు నుంచి చూసినా కళ్ళార్పకుండా చూసేంత అందంగా ఉన్నావు. భూమి, జస్ట్ ఎ మినిట్. చెప్పరా. బ్యూటిఫుల్. నైస్ పెయింటింగ్. అమ్మా, మంచినీళ్ళు. థ్యాంక్ యూ. పెయింటింగ్స్ అన్ని చాలా బాగున్నాయి. సరే దగ్గరుండి చేయించారా? లేదమ్మా, అను మేడం చేయించారు. అనునా? అవునమ్మా. అంటే తను ఇక్కడికి వచ్చేదా? ఇంతకు ముందు తరచూ వచ్చేదమ్మా. ఈ గోడగేసే రంగులు, తోటలో పెరిగిన చెట్లు, ఈ ఫామ్ హౌస్ లో ప్రతి వస్తువు ఆమె దగ్గరుండి చూసుకునేదే. సో నైస్. ఏదేమైనా అనుకి చాలా మంచి టేస్ట్ ఉంది. అవునమ్మా. సారీ ఫర్ ద ట్రబుల్. ఇక నో ఫోన్స్. ఇప్పుడే స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. ఇట్స్ ఓకే. లంచ్ టైం అవుతుంది. నేను వెళ్ళి వంట చేస్తాను. హలో, నీ చేత వంట చేయించడానికి కాదు, ఇక్కడికి తీసుకొచ్చింది. మరి ఫుడ్ హోటల్ నుంచి తెప్పిస్తారా? లేదు, నేనే చేస్తాను. మీరా? మీరు వంట చేస్తారా? ఎందుకంత ఆశ్చర్యం?
అంటే మీకు వంట వచ్చా అని. తినడమే కాదు, వండటం కూడా వచ్చు. మరి ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు? ఏ చెబితే రోజు నా చేతే వంట చేయించేదానివా? అయ్యో అది కదండి, చెప్పలేదే అని. సరే, ఇప్పుడు చెప్పానుగా. ఐఎమ్ గోయింగ్ టు బి యువర్ చెఫ్ టుడే. ఓకే, గివ్ మీ ఏ ఛాన్స్. ఏమండి, అది కాదండి, నేనుండగా మీరు వంట చేయడం బాగుండదు. అవునా? అయితే ఓ పని చెయ్యి, నువ్వు కిచెన్లోకి రాకు, ఇక్కడే కూర్చో. ఏమండి, అది నో కాదండి. నో నో నో. భార్యకు అప్పుడప్పుడు అకేషనల్గా వండి పెట్టడంలో ఆనందం ఉంటుంది, అంతకు మించి సంతృప్తి ఉంటుంది. ఆ సంతృప్తి కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. ఓకే ఓకే, యూ చెఫ్, డిష్ గెటింగ్, వెయిటింగ్. బాయ్. అమ్మా, నీకు ఫోన్ వచ్చింది. థ్యాంక్ యూ. భూమి, ఆ చెప్పండి అన్న, ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? అందరూ బాగున్నారా? ఆ నాన్న, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడే ఆయన నేను ఫామ్ హౌస్కి వచ్చాము. ఈ విషయం మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకుంటున్నాను, ఇంతలో మీరే ఫోన్ చేశారు. చెప్పండి అన్న, ఏంటి విషయం? ఏం లేదమ్మా, ఉంటాను. అదేంటి నాన్న? అదేనమ్మా, ఇద్దరూ కలిసున్నారంటున్నావు కదా, తర్వాత చేస్తాను. పర్లేదు, చెప్పండి అన్న. పర్వాలేదమ్మా, తర్వాత చేస్తానంటున్నాను కదా, ఉంటాను. వీలైనంత త్వరగా ఈ విషయం గురించి భూమితో మాట్లాడాలి. ఆ శ్రీమంతుగాడు తొందరపడి ఒక అడుగు ముందుకు వేస్తే అమ్మాయి జీవితం ఏమవుతుందా అని భయంగా ఉంది. ఏం కాదన్నయ్య, మీరు అలా బాధపడద్దు. వీలైనంత త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. మీరు ధైర్యంగా ఉండండి అన్నయ్య. ఏం ధైర్యం ఏమిటారా?